ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇండియాలో ఉన్న టాప్ క్లాస్ బ్యాంక్స్లో ఒకటి. దీని యొక్క బ్రాంచెస్ మనకు ప్రతి చోట ఆల్మోస్ట్ దొరుకుతాయి. దీని యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ బ్యాంక్లో మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మనకు నచ్చిన నెంబర్ని మన అకౌంట్ నెంబర్గా చూస్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తుంది. దీనితో పాటు వర్చువల్ డెబిట్ కార్డ్, ఫిజికల్ డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఫెసిలిటీస్ కూడా దొరుకుతాయి. సో ఇండస్ ఇండ్ బ్యాంక్లో మనం ఆన్లైన్ ద్వారానే జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అది కూడా ఫుల్ కేవైసీ ద్వారా. అంటే ఒకసారి కూడా మనం బ్యాంక్కి విజిట్ చేసే అవసరం ఉండదు. సో ఈ వీడియోలో నేను ఆన్లైన్ ద్వారా ఇండస్ ఇండ్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలని పూర్తి ప్రాసెస్ గురించి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఇండస్ ఇండ్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అన్నిటికన్నా ముందు మీరు ఈ పేజ్లోకి రావాల్సి ఉంటుంది. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ ఓపెన్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కింద మీ అకౌంట్ నెంబర్ ఇది ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ని మీ అకౌంట్ నెంబర్గా పెట్టుకోవచ్చు, లేదా మీకు నచ్చిన నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. నెక్స్ట్ పేజ్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. దాని తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో ఇవి రెండు ఎంటర్ చేసిన తర్వాత కింద టిక్ చేసుకోగానే మీ ఆధార్ కార్డ్కి అయితే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కిందకు స్క్రోల్ చేస్తే కంటిన్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్లో మీ ఆధార్ కార్డు నుండి మీ పేరుని ఇది ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. దాని తర్వాత మ్యారిటల్ స్టేటస్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మీ బిజినెస్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆక్యుపేషన్ అడుగుతుంది. సో ఇక మీరు ఏ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రాస్ మంత్లీ ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది మీ ఆధార్ కార్డు నుండి అడ్రస్ని ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. సో మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని ఇది కమ్యూనికేషన్ అడ్రస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అదేవిధంగా కమ్యూనికేషన్ అడ్రస్ వేరైతే ఇక్కడ మీరు దీన్ని టిక్ చేసుకొని మీ కమ్యూనికేషన్ అడ్రస్ని ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే కమ్యూనికేషన్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేస్తారో ఆ అడ్రస్ పైన మీకు మీ అకౌంట్కి సంబంధించిన డెబిట్ కార్డ్ని అయితే బ్యాంక్ ద్వారా డెలివరీ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బ్రాంచ్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ అకౌంట్లోని మీరు డీబీటీ బెనిఫిట్స్ పొందాలనుకుంటే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, లేదా ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ కావాలంటే నామినీ డీటెయిల్స్ని ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, లేదా తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేయడానికి దీన్ని టిక్ చేసుకొని ఇక్కడ మీ నామినీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నామినీ యొక్క పేరు, రిలేషన్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మీకు అకౌంట్ టైప్స్ ఓపెన్ అవుతాయి. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేస్తుందో అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో దీనిలో మనకు 2 జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి ఇండస్ డిజిస్టార్ట్, రెండోది ఇండస్ డిలైట్. ఈ రెండు కూడా మనకు జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్స్. కాకపోతే మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇనిషియల్ ఫండింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇండస్ డిజిస్టార్ట్ అకౌంట్లో అయితే మనం 20,000 ఇనిషియల్ ఫండింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండస్ డిలైట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఇనిషియల్ ఫండింగ్ మనం 10,000 అయితే చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఇనిషియల్ ఫండింగ్ మాత్రమే. కేవలం మనం ఇది అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రమే ఒక్కసారి చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం ఈ అకౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఈ అకౌంట్లో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అవసరం ఉండదు. దాని తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే మనకు మినిమం బ్యాలెన్స్ అకౌంట్స్ కూడా ఇక్కడ మనకు 2 ఉంటాయి. సో ఇది కావాలన్నా కూడా మనం ఇక్కడి నుంచే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అకౌంట్స్ యొక్క డీటెయిల్స్ చూడడానికి మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఆ అకౌంట్ యొక్క డీటెయిల్స్ని చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇండస్ డిలైట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటాను కాబట్టి దీని యొక్క డీటెయిల్స్ చూడడానికి వీడియో డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఈ అకౌంట్ యొక్క బెనిఫిట్స్ మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు మరో విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం ఇనిషియల్ ఫండింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇనిషియల్ ఫండింగ్ కేవలం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఓపెన్ అవ్వగానే మనం ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత మనం ఈ అకౌంట్స్లో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అవసరం ఉండదు. సో ఇండస్ డిలైట్ మీద టిక్ చేసుకోవాలి. దాని తర్వాత మన యూపీఐ ఐడి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం యూపీఐ ఐడిని ఏ విధంగా పెట్టుకోవాలనుకుంటున్నామో అది టైప్ చేసుకోవాలి. దాని తర్వాత మొబైల్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీ యూజర్ నేమ్, మీరు ఏదైతే మీ మొబైల్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ ఎంపిన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపిన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఎంపిన్ని మరోసారి ఎంటర్ చేయాలి కన్ఫర్మ్ చేయడానికి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీరు ఇప్పటిదాకా ఎంటర్ చేసిన మొత్తం డీటెయిల్స్ ఒక అప్లికేషన్ రూపంలో మీకు డిస్ప్లే అవుతాయి. సో మీరు ఒకసారి అన్నిటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ ఓకే అయితే మీకు
ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరు ఇనిషియల్ ఫండింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇండస్ డిలీట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నేను 10,000 రూపీస్ అయితే ఇనిషియల్ ఫండింగ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ దానితో పాటు 590 రూపీస్ డెబిట్ కార్డ్ కోసం అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో టోటల్ అమౌంట్ అయితే 10,590 మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కేవలం ఇనిషియల్ ఫండింగ్ మాత్రమే. మనం ఏదైతే ఇనిషియల్ ఫండింగ్ 10,000 యాడ్ చేసామో అది మనకు డెబిట్ కార్డ్ రాగానే మనం డెబిట్ కార్డ్ ద్వారా ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఎలాంటి ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అవసరం ఉండదు. అదేవిధంగా మనం జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ కాబట్టి మనకు ఎలాంటి పెనాల్టీ కూడా పడదు. సో దాని తర్వాత పే నౌ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు మరో ఆప్షన్ పే నౌ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే పేమెంట్ పేజ్లోకి మనం రిడైరెక్ట్ అవుతాము. సో ఇక్కడ మనం ఇనిషియల్ ఫండింగ్ యాడ్ చేయడానికి మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. డెబిట్ కార్డ్ ద్వారా, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా యూపీఐ ద్వారా మనం మన ఇనిషియల్ ఫండింగ్ని యాడ్ చేసుకోవచ్చు. సో దీనిలో యూపీఐ మీద క్లిక్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు యూపీఐ ద్వారా అంటే మన యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్పే, గూగుల్ పే అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో దీనిలో మీరు ఏ యాప్ ద్వారా మీ అమౌంట్ని ఇనిషియల్ ఫండింగ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. అమౌంట్ని సక్సెస్ఫుల్గా యాడ్ చేయగానే నెక్స్ట్ పేజ్లో మనకు వీడియో కేవైసీ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనం ఈ అకౌంట్లో మన ఫుల్ కేవైసీని వీడియో కేవైసీ ద్వారానే కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా బ్రాంచ్కి విజిట్ చేసైనా మన ఫుల్ కేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు. వీడియో కేవైసీ ద్వారా మన ఫుల్ కేవైసీని కంప్లీట్ చేయడానికి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దాని తర్వాత మా అకౌంట్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కింద ఇచ్చిన క్యాప్చర్ని ఫిల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో కన్సెంట్ ఇవ్వాలి. కన్సెంట్ ఇక్కడ ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన వీడియో కేవైసీ స్టార్ట్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే బ్యాంక్ నుండి మనకు ఒక కాల్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ వీడియో కాల్లో మనకు బ్యాంక్కి సంబంధించిన ఒక ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతారు. సో ఆ వీడియో కాల్లో మనం మన ఒరిజినల్ పాన్ కార్డ్ అదేవిధంగా బ్లాంక్ పేపర్ మన సిగ్నేచర్ అయితే చూపించాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం వీడియో కేవైసీ కంప్లీట్ అయ్యగానే మన ఫుల్ కేవైసీ కూడా కంప్లీట్ అయిపోతుంది.